ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే 50% సీలింగ్. అక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు రిజర్వేషన్స్కి అడ్డుకుంటున్నారు. మళ్ళీ ఈరోజు తెలంగాణలో కూడా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ పెరగడం జరిగింది. రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ సంఘాలు కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారంగా వాళ్ళ జనాభా ప్రకారంగా, సోషల్ ఎడ్యుకేషనల్ జనాభా ప్రకారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలంటే మళ్ళీ 50% సీలింగ్ తీసుకుని వస్తే మళ్ళీ మనకే నష్టం. మళ్ళీ 50% సీలింగ్ని అందుకనే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెకానిజంగా తీసుకుని వచ్చి మన నెత్తికేసి కొట్టింది ఇండియన్ జ్యుడిషియరీ. ఇకపోతే నేషనల్ ఫెలోషిప్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NFOBC PhD చేయడానికి NFOBCలు ఇస్తున్నారు. 2014-15లో ఫస్ట్ టైం 2000 అంటే ఈ యూపీఏ సెకండ్ గవర్నమెంట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు NFOBC తీసుకువచ్చి మనకి ఇవ్వడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, ఎస్సీలకి 1800 ప్రొవిజన్స్ ఇస్తుంటే మైనార్టీలకి 750 ఫెలోషిప్స్ ఇస్తుంటే, ఎస్టీలకు 750 ఇస్తుంటే ఓబీసీలకు కూడా 300 ఇనీషియల్ స్టేజ్లో 300 స్లాట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం 1000 దాకా సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే 1000 ఇన్స్టిట్యూషన్స్ దాకా ఉంటే 300 ఫెలోషిప్స్ తీసుకొని వచ్చి ఫెలోషిప్స్ NFOBC కింద ఇవ్వడం జరిగింది. 2016లో ఈ అసోసియేషన్, అంటే అప్పటికి ఇంకా ఫామ్ అవన్న అసోసియేషన్, OBC అసోసియేషన్ కింద JNU DU అందరు కలిసేసి పోరాడితే దాన్ని 1000గా చేయడం జరిగింది. 1000 స్లాట్స్ ఇస్తే ఈరోజు 1000 స్లాట్స్లో 1 ఇయర్ నుంచి కూడా సింగిల్ రూపీ రాని స్టేజ్లో NFOBC స్కాలర్స్ ఈరోజు ఉద్యమ బాట పట్టారు. మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఉన్న 50% సీలింగ్ తీసివేయాలనేసి, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ దేశవ్యాప్తంగా చేయాలన్న అంశం మీద పోరాడుతున్నాం. క్యాస్ట్ సెన్సెస్ లో కులగణన అంటే OBC కాలము అలాగే OC కాలం పెట్టేసి కులగణన చేయాలనేసి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ముందు కోవిడ్ అవగానే 2021లో ఫస్ట్ స్టేజ్ కోవిడ్ అవగానే ధర్నాలు చేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో చేసాం, DUలో చేసాం, JNUలో చేసాం, IITస్లో చేసాం, IIMస్లో చేసాం. మళ్ళీ మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ విద్యార్థి సంఘం కూడా అటు లెఫ్ట్ కానివ్వండి, అటు రైట్ వింగ్ కానివ్వండి, అంటే రైట్ వింగ్ లో ఉన్న ఏకైక విద్యార్థి సంఘం APVP కానివ్వండి, వింగ్ లో ఉన్న అనేక విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాస్ట్ సెన్సెస్ గురించి ఒక పోస్టర్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, JNUలో కానీ, DUలో కానీ, ఢిల్లీ యూనివర్సిటీలో కానీ ఏ సంఘం కూడా తీసుకున్నారు. దళిత సంఘాలు చేసాయి, OBC సంఘం, మన సంఘం ఒక సంఘం చేసి, మళ్ళీ మీ సంఘాల్లో కూడా పనిచేస్తున్నది OBCలు, జెండాలు మోస్తున్నది OBCలు, కేసులు వేయించుకుంటున్నది OBCలు, OBC విద్యార్థులు. మరి ఒకరి మీద ఒకరు అటాక్ చేయడానికి యూజ్ చేస్తున్నది కూడా OBCలే. అటు ఉత్సవాల్లో జరిగినప్పుడు వ్యతిరేక వర్గం మీద అటాక్ చేస్తున్నది OBCలే, అక్కడ సఫర్ అవుతున్నది కూడా OBCలే. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని అనేక రకంగా ఇబ్బందులు కలిగజేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైనా మీ సంఘాల్లో పనిచేస్తున్న OBC విద్యార్థులు, మీ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? NFOBC 1 ఇయర్ నుంచి కూడా ₹1 రాకుండా ఉంది, ఎందుకు మాట్లాడటం లేదు? నీట్ విషయంలో OBC రిజర్వేషన్ 27% రిజర్వేషన్ 2018-19 వరకు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు మాట్లాడటం లేదు? నేషనల్ ఇక్కడ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు నింపకపోతే ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వేషన్స్ వైలేషన్స్ అవుతుంటే దేశవ్యాప్తంగా EWS వల్ల ఎందుకు మాట్లాడటం లేదు? మళ్ళీ EWS రిజర్వేషన్ తెచ్చిన వెంటనే 2018లో సుప్రీంకోర్టులో కేసులో ఏకైక విద్యార్థి సంఘం ఆల్ ఇండియా OBC స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకంగా EWS రిజర్వేషన్స్ వ్యతిరేకంగా పోరాడుతున్నది OBC సంఘం. మరి ఇన్ని విషయాలు జరుగుతున్నా విద్యార్థి సంఘాలు ఈ విషయాల మీద మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం. మేమేం మా ఆర్గనైజేషన్లో ఆల్ ఇండియా OBC స్టూడెంట్స్ అసోసియేషన్లో వచ్చి జాయిన్ అయ్యి పోరాడండి అని అనట్లేదు. మీ అసోసియేషన్లో చేరి అక్కడ ఉన్న విద్యార్థి సమస్యల మీద, OBC ఇష్యూస్ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. SC ST విద్యార్థులకు కాన్స్టిట్యూషనల్ మెకానిజం, ప్రొవిజన్స్, సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏమవ్వట్లేదు. కానీ OBCలకు వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేదు కాబట్టి ఎక్కడికక్కడ ప్రాబ్లం వస్తుంది. మాకు తెలుసు 42% రిజర్వేషన్స్ కూడా ఇమీడియట్గా రేపో ఎల్లుండో హైకోర్టులో ఒక కేసు వేయడానికి రెడీగా ఉంటారు. రేపు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈరోజు సీఎం గారు చెప్తున్నారు నెక్స్ట్ ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇప్పిస్తున్నామని. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏది వచ్చినా కూడా రేపు పొద్దున 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి వచ్చిన నోటిఫికేషన్ ఏది వచ్చినా కూడా నెక్స్ట్ డే 10 o'clock కల్లా హైకోర్టులో కేసు అన్నది గ్యారంటీగా ఉంటుంది. ఈవినింగో నెక్స్ట్ డేనో హైకోర్టులో వ్యతిరేకంగా OBC రిజర్వేషన్ పెంచిన రిజర్వేషన్స్ వ్యతిరేకంగా జడ్జిమెంట్ 1-2 daysలోనే వస్తుంది.
మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. మళ్ళీ అక్కడ కూడా ఖచ్చితంగా మనం ఓడిపోతాం. అదంతా తెలిసిన విషయమే. 42% రిజర్వేషన్స్ మీద పోరాడాలంటే రెండు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 16ని ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ని బీసీలు కూడా ప్రొవైడ్ చేశారు. అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ బేస్డ్ మీద వాళ్ళ పాపులేషన్కి ప్రపోర్షనేట్గా రిజర్వేషన్స్ ఇవ్వాలనేసి ఒక అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ అమెండ్మెంట్ అయ్యేంత వరకైనా ఈ బీసీ రిజర్వేషన్స్ రిలేటెడ్ యాక్ట్స్ ఏమున్నా కూడా, అటు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లోకల్ బాడీస్ కానివ్వండి, ఏ ఓబీసీ రిజర్వేషన్ రిలేటెడ్ బిల్ అయినా కూడా దాన్ని 9th షెడ్యూల్లో పెట్టుకోకపోతే కనుక జుడిషియల్ హర్డిల్స్ రావడం ఖచ్చితంగా అది మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు కూడా నేషనల్ లెవెల్లో డిఎంకే పార్టీ పి విల్సన్ గారు పార్టీ రాజ్యసభ మెంబర్ కానివ్వండి, ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్. ఈ తమిళనాడు కేసు కూడా రేపు రాబోతుంది. వాళ్ళు అక్కడ మీ అందరికీ కూడా తెలుసు 50% రిజర్వేషన్స్ని వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. 20% ఏమో ఎంబీసీలకి, 30% ఏమో ఓబీసీలకు, 2 వర్గాలుగా చేసుకొని 50% రిజర్వేషన్ని, 69% రిజర్వేషన్స్ని వాళ్ళు అక్కడ 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. ఆ కేసు కూడా రాబోతుంది ఎగెన్స్ట్గా. ఆ కేసుని వాదిస్తూనే ఈ కేసులో కూడా రేపు పొద్దున 42% రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా వచ్చే ఏ కేసుకైనా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జుడిషియరీతో పోరాడడానికి ఇక్కడ ఉన్న మెకానిజాన్ని అన్ని రకాలుగా నేషనల్ లెవెల్లో ఉన్న అడ్వకేట్స్ కానివ్వండి, ఎంపీగా ఉండి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎలాగో పోరాడుతుంది కాబట్టి ఒక సంఘంగా మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా జుడిషియరీ మీద పోరాడడానికి సిద్ధంగా, జుడిషియరీలో వ్యతిరేక శక్తులతో పోరాడడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఇలా చూసుకుంటూ పోతే అనేక విషయాలు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది దేశం మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కొందరు బీహార్, యూపీలో ఉన్న కొందరు, ఢిల్లీ బేస్గా ఉన్న ఇంటలెక్చువల్స్, మళ్ళీ మన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఓన్లీ తీన్మార్ మల్లన్న గారు మాత్రమే ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వల్ల వచ్చే నష్టాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఓకల్గా 10% ఎందుకు ఉంది, అది సైంటిఫిక్ బేసిస్ ఏంటి, డేటా ఏంటి, కమిషన్ ఏముంది, కమిటీ ఏముంది అని ఎవ్వరు కూడా మాట్లాడటం లేదు. అన్నిట్లో జరుగుతున్న అన్యాయం గురించి ఓన్లీ తీన్మార్ మల్లన్న గారు మాత్రమే పొద్దున లేస్తే 8 నుంచి 9 దాకా అన్ని డేటా మొత్తాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నారు. వారికి ధన్యవాదాలు కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ అన్నది ఖచ్చితంగా చేస్తున్నాం. ఇది అన్కాన్స్టిట్యూషనల్ మెకానిజం. ఏ రకంగా కూడా చూసినా కూడా 10% రిజర్వేషన్స్ అగ్రకులాలకి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న జనాభా ఎంత, వాళ్ళలో ఉన్న బ్యాక్వర్డ్నెస్ ఎంత చూసుకొని వాళ్ళకి ఇస్తే అభ్యంతరం లేదు. కానీ బట్ ఎటువంటి డేటా లేకుండా 10% అవుట్రైట్గా 10% రిజర్వేషన్స్ ఇచ్చి ఓబీసీలకి పొట్టగొట్టినట్టు బీసీలకు పొట్టగొట్టిన మెకానిజం 10% రిజర్వేషన్స్ అని కూడా తెలియజేస్తూ, దాని మీద కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, లేకపోతే వ్యక్తులు ఉన్నారో, ఇండిపెండెంట్గా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా సంపూర్ణ మద్దతు కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ తరపున తెలియజేస్తామని తెలుపుతూ, మేము కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి రద్దుకై ఈ రాష్ట్రంలో, దేశంలో పోరాటాలు కూడా చేస్తామని కూడా మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా తెలియజేస్తున్నాం. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని తీసివేస్తేనే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని ఎత్తివేస్తేనే ఓబీసీలకి న్యాయం జరుగుతుందని దృఢంగా నమ్ముతున్నాం. ఓబీసీలకు కూడా 42% కాదు, ఓబీసీలకు ఏ శాతం అయితే ఉన్నారో ఆ శాతాన్ని తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే 50% రిజర్వేషన్స్ ఏదైతే ఇస్తున్నారో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ తర్వాత ఆ రిజర్వేషన్స్ని ఆ తరహానే మనకు కూడా ఇక్కడ బీసీలకు ఇవ్వాలనేసి కూడా 50% సీలింగ్ ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. 10% ఈడబ్ల్యూఎస్ వచ్చాక 50% సీలింగ్ కూడా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చూసుకుంటూ పోతే మీ అందరు కూడా తెలుసు, ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడానికి ఒకే ఒక ఆర్టీఏ కారణం. దేశం మొత్తం మీద 45 సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంతమంది ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారంటే వేలల్లో సంఖ్యలో ఓబీసీ ప్రొఫెసర్లు ఉంటే, దేశం మొత్తం మీద కేవలం 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారనే మాకు రిప్లై వచ్చింది. 2019లో
మేము వేసిన ఆర్టీఐలో. రీసెంట్గా ఐఐటీస్లో ఐఐఎమ్స్లో రిజర్వేషన్స్ ఎంతమంది ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తం కలుపుకున్నా కూడా మోర్ దెన్ హాఫ్ ఐఐటి ఐఐఎమ్స్లో 95% ఓన్లీ జనరల్ కేటగిరీ నుంచే ఉన్నారు. ఓన్లీ 5% ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న సూసైడ్స్లో హైయెస్ట్ నంబర్ సూసైడ్స్ విద్యార్థుల్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్లో జరుగుతున్న సూసైడ్స్లో ఎస్సీ ఎస్టీ కన్నా ఎక్కువగా ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళే సూసైడ్స్, ఈ క్యాస్ట్ బేస్డ్ సూసైడ్స్ అన్నది సెంట్రల్ యూనివర్సిటీస్లో ఐఐటీస్లో ఐఐఎమ్స్లో జరుగుతుంది. రీసెంట్గా యూజీసీ ఒక రెగ్యులేషన్ తీసుకుని వచ్చింది, ఈక్విటీ రెగ్యులేషన్. యూజీసీ అన్నీ పాటించాల్సిన అవసరం ఉంది రెగ్యులేషన్స్లో. కొత్త టర్మినాలజీ తీసుకుని వచ్చారు మళ్ళీ వాళ్ళు కూడా, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. కాన్స్టిట్యూషన్లో ఏమో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వస్తే 15(4)(16)(4)లో వీళ్ళు తీసుకుని వచ్చిన టర్మినాలజీ ఏంటంటే సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని తీసుకుని వచ్చి ఎస్సీ ఎస్టీ వర్గాలు మాత్రమే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి ఫేస్ చేస్తే వాళ్ళకి సేఫ్ గార్డ్స్ తీసుకుని వచ్చి, అంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఐఐటీస్లో ఐఐఎమ్స్లో అంటే అట్రాసిటీస్ కాదు, ఏమన్నా అక్కడ జరిగితే యూనివర్సిటీస్లో క్యాస్ట్ బేస్డ్గా డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ప్రొటెక్షన్స్ తీసుకుని వచ్చే యూజీసీ రెగ్యులేషన్స్లో ఓబీసీలని ఎక్స్క్లూడ్ చేయడం చాలా బాధాకరం. దానికి కూడా వ్యతిరేకంగా డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పోరాడింది. ఇప్పుడు దాకా కూడా ఏ సంఘం కూడా ఈ ఇష్యూ మీద పోరాడలేదు. మళ్ళీ రెగ్యులేషన్స్ ఆల్రెడీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ అనేది వెబ్సైట్లో పెడితే ఎవరు కూడా వ్యతిరేకంగా పోరాడు. అలాగే డీ రిజర్వేషన్ కాన్సెప్ట్ని యూజీసీ తీసుకురావాలని చూసి, డీ రిజర్వేషన్స్ అంటే రిజర్వేషన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఫిల్ అవ్వకపోతే దాన్ని డీ రిజర్వ్ చేసేసి మళ్ళీ అన్రిజర్వ్డ్గా చేసే ఒక రెగ్యులేషన్ని తీసుకుని వస్తే, మరి దేశవ్యాప్తంగా కొన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్గనైజేషన్స్ మాత్రమే వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ రెగ్యులేషన్స్ని యూజీసీ వెంటనే ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని వెంటనే వాళ్ళు బ్యాక్ తీసుకోవడం కూడా జరిగింది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూసుకుంటున్నట్లయితే ముఖ్యంగా యాంటీ రిజర్వేషన్ ఫోర్సెస్ అన్ని కూడా ఏకమయ్యి ఫస్ట్ టార్గెట్గా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని టచ్ చేయలేము కాబట్టి యాంటీ రిజర్వేషన్స్ ఫోర్సెస్ అని కూడా ఏకమయ్యి ఓబీసీల మీద పడ్డాయి. మరి ఓబీసీల్లో కూడా చాలా మంది ఈ థింకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే కనుక చాలా నష్టపోయేది మీరు కాదు, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాయి. ఓబీసీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ కోసం ఈ యూనివర్సిటీల్లో యాంటీ మండల్ ఫోర్సెస్తో పోరాడిన మండల్ ఫోర్సెస్ అన్ని కూడా, సోషల్ జస్టిస్ ఫోర్సెస్ అన్ని కూడా వాళ్ళందరూ పోరాడుతూనే ఈరోజు మనం రిజర్వేషన్ బెనిఫిట్స్ని మనం పొందుతున్నాం. రేపు పొద్దున కనుక రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్ని మనం అండర్స్టాండ్ చేసుకొని వాటి వ్యతిరేకంగా పోరాడకపోతే కనుక నెక్స్ట్ జనరేషన్ అనే వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి ఈ ఫలాలు అందకుండా చేస్తున్న కుట్రల్లో భాగంగా ఫస్ట్ సఫర్ అయ్యేది కూడా ఓబీసీసే. సో ఈ సోషల్ జస్టిస్ మూమెంట్ ఏదైతే ఉందో, దేశవ్యాప్తంగా జరుగుతున్న సోషల్ జస్టిస్ మూమెంట్లో డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి డిఫరెంట్ వాయిస్ రైజ్ అవుతున్నాయి కాబట్టి యాంటీ రిజర్వేషన్ ఫోర్సెస్, యాంటీ ఓబీసీ ఫోర్సెస్ అందరూ ఏకమవుతున్నారు కాబట్టి పార్టీలు కాదు, బీజేపీ పార్టీలో ఉన్న అప్పర్ క్యాస్ట్ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పర్ క్యాస్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు. ఈ రిజర్వేషన్స్ వ్యతిరేకంగా వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. ఎలా ఆపాలో వాళ్ళకి తెలుసు. జుడిషియరీ బ్రాహ్మణికల్ జుడిషియరీగా ఉంది. బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అన్ని కూడా, అంటే బ్రాహ్మిన్స్ ఒకటే కాదు, ఈ బ్రాహ్మణికల్ థాట్ ఉన్న జుడిషియరీలో కూర్చోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏకమై మనకు రిజర్వేషన్స్ వ్యతిరేకంగా పోరాడతారు కాబట్టి మనందరం కూడా ఏకమై ఒకే ఒక అవకాశం ఉంది, అదే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని కరెక్ట్గా యూజ్ చేసుకొని కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ని మనం త్రూ పార్లమెంటే మనం తీసుకుని వచ్చి ప్రొటెక్షన్స్ తీసుకుని వచ్చి ఓబీసీలకి ఆ క్వాలిటేటివ్ చేంజెస్ని తీసుకుని వచ్చేదాకా కూడా ఓబీసీ ఫోర్సెస్ అందరు కూడా ఏకమై, మరి బీసీబీ బీసీడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వల్ల నష్టపోతున్నది బీసీబీ బీసీడి. బీసీఏ వాళ్ళు కూడా నష్టపోతున్నారు, కానీ బీసీబీ బీసీడి వాళ్ళు అత్యధికంగా నష్టపోతున్నారు. రోస్టర్ సిస్టంలో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ పాయింట్స్ ముందు ఉండడం వల్ల చాలా నష్టపోవడం అనేది బీసీబీ బీసీడీకి జరుగుతుంది కాబట్టి అత్యధికంగా సంఖ్యలో ఉన్న బీసీబీ బీసీడీ వాళ్ళు, అలాగే బీసీఏ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏకమై ఈ మీకు జరుగుతున్న అన్యాయాలన్నీ గలమెత్తకపోతే కనుక, అట్లీస్ట్ ఒక స్టాటస్ కూడా పెట్టుకోకపోతే
వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోకపోతే కనుక మీకు మీరు నష్ట చేయడమే కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్ నష్టపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఏకమై రిజర్వేషన్స్ ప్రొటెక్షన్ కోసం పోరాడాలని తెలియజేస్తూ ఈ ప్రాసెస్లో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ చాలా చురుగ్గా 6-7 months నుంచి చాలా చురుగ్గా పోరాడుతున్నారు. పిహెచ్డి మహేష్ గౌడ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న రామ్ కానివ్వండి, మన సింధు కానివ్వండి, వీళ్ళందరూ ప్రశాంత్, అశ్వన్, శ్రీకాంత్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది, ఇక్కడ గణేష్, చాలామంది ఇక్కడ పోరాడుతున్నారు. మీరు మీకోసం పోరాడతలేదు. చాలా తక్కువ మంది ఇంతకుముందు మండల్ కమిషన్ అనగానే యాంటీ మండల్ ఫోర్సెస్ మీద పోరాడడానికి ఒక్క పిలుపునిస్తే మొత్తం యూనివర్సిటీ అంతా ఏకమయ్యేది, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేవారు. కానీ ఈరోజు కోవిడ్ వల్ల కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, డిఫరెంట్ లెవెల్స్లో ఉద్యమంలోకి, సోషల్ మూమెంట్స్లోకి రావడం చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రేపు పొద్దున్న మూమెంట్స్లో మీరే లీడర్స్, రేపు పొద్దున్న ఫలాలు ఏదైతే అందుకుంటారో, ఈ ఉద్యమ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా మీరే ముందుండి అందుకుంటారని కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ ఏ పార్టీకి కూడా అఫిలియేషన్ లేని ఆర్గనైజేషన్, మళ్ళీ డబ్బులు సమీకరించుకునేదాన్ని కూడా ఓపెన్ సోర్సెస్ నుంచే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఫండింగ్ చేసుకునే ఆర్గనైజేషన్. ఎక్సెప్ట్ ఓబీసీ లీడర్స్ తప్ప వేరే రకంగా ఈ ఆర్గనైజేషన్కి సపోర్ట్ సిస్టమ్ లేదు. అయినా కూడా ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో, సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఢిల్లీ యూనివర్సిటీలో, జేఎన్యూలో, ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, సెంట్రల్ యూనివర్సిటీస్లో పోరాడుతున్న నా టీమ్మేట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ టీంకి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరందరూ కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని ఏ సపోర్ట్ అయినా కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ టీం నుంచి మీకు సపోర్ట్ సిస్టమ్గా ఉంటుంది. అలాగే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళే దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ టీంకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. నేషనల్ కమిటీ నుంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయడానికి కూడా మీకు ఎలాంటి హడ్డిల్స్ కానీ, లేకపోతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా కానీ మీకు ఆల్ ఇండియా ఓబీసీ సెంట్రల్ టీం నుంచి ఉండదని, మీరు చేసే ఉద్యమాల్లో మేము కూడా తోడ్పడతామని తెలియజేస్తూ, అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ రెండు కూడా ఈ ఉద్యమాల్లో ముందుకు తీసుకుని వెళ్ళాలని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ టీంకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, జై భీమ్, జై పూలే, జై సావిత్రి, జై భీమ్, జై పెరియార్, జై మండల్, జై ఓబీసీ.